న్యూ ఎనర్జీ అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు రేవతీదేవి గారు. ఈ భాగంలో 9వ అధ్యాయమైన మనమే సృష్టికర్తలంలోని పిట్టగోడ వెనక నిలబడాలి గురించి కంటిన్యూ చేద్దాం. మన ఉద్యోగం మనం చేయలేకపోతున్నాం అనుకోండి. టోబయాస్ అలా చేయమని చెప్పాడు కదా, మరి ఆ ఉద్యోగంలో ఇమడలేకపోయినా ఇందులోనే ఉండాలా, లేక వేరే ఉద్యోగం వెతుక్కోవాలా? అలా వేరే దానికోసం వెతికితే అది అలా చేయటం కాదేమో అన్న ప్రశ్న బయలుదేరుతుంది. ఇక్కడ మనం రిలీజ్ చేయవలసిందే మత విశ్వాసాలను, అభిప్రాయాలను, అంతేకాని ఉద్యోగాన్ని కాదు. మనకలాంటి పరిస్థితులు ఏర్పడడానికి కారణం మన విశ్వాసాలు, ఆలోచనలే. ఓరియన్ పడవ కథలో జలపాతం మీద నుంచి పడిపోబోతుండగా అతనికి తన శక్తులేమిటో అర్థమయ్యాయి. అసలు మనం చేస్తున్న ఉద్యోగమే మనకు నచ్చలేదనుకోండి, హాయిగా వేరే ఉద్యోగం నెతుక్కోవచ్చు. ఉద్యోగం నచ్చింది, కానీ అక్కడ వాతావరణం, మనుషులు నచ్చలేదనుకోండి, ఇలాంటి సమస్యలకు కూడా ఉపాయాలు దొరుకుతాయి టోబయాస్ చేసే చర్చలో. మనుషులుగా మన నైజం ఏమిటంటే, ఒకదాన్ని వదిలేయాలంటే మరొకటి పట్టు దొరికిందా లేదా అని చూసుకుంటాం. అక్కడ పట్టు దొరికితేనే ఇక్కడ పట్టు వదులుతాం. అయితే ఏ పట్టు చూసుకోకుండా అన్నింటినీ వదిలేయమంటాడు టోబయాస్. పాత నమ్మకాలను, కొత్త నమ్మకాలను అన్నింటినీ వదిలివేయమంటాడు. కొత్త నమ్మకాలు అంటే న్యూ ఏజ్ నమ్మకాలు. న్యూ ఏజ్ అంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత నుంచి ఏ విశ్వాసాలను మనం పెంపొందించుకున్నామో అవన్నమాట. అలాగంటే మనలో కొంతమందికి భయం వేస్తుంది. టోబయాస్కేమైనా మతిపోయిందా? ఏదీ పట్టుకోవద్దంటాడేమిటి? ఈ కౌల్ద్రాక్ కూడా మతిపోయిందా? ఇలాంటి విషయాలు ఛానల్ చేస్తున్నాడు అంటారు. అయితే మన మీద, మన ప్రజ్ఞాత్మ మీద, మన దివ్యత్వం మీద నమ్మకం ఉంచినట్లయితే అన్ని పట్లు వదిలేసిన సమయానుకూలంగా రావలసినవి వస్తాయి మన దగ్గరకు. ఈ ప్రక్రియ గురించిన అవగాహన లేక మనం భయపడతాం. ఎలాంటి సమస్య వచ్చినా మన ప్రజ్ఞాత్మకు అప్పగిస్తే చాలు, అవన్నీ సవ్యంగా జరిగేలా అది చూసుకుంటుంది. ప్రజ్ఞాత్మతో మాట్లాడడం మనం అలవాటు చేసుకోవాలి. మనలో నిర్లక్ష్యం లేనంత వరకు మన ప్రతి సమస్యను మన ప్రజ్ఞాత్మే తీరుస్తుంది. ప్రజ్ఞాత్మతో మాట్లాడడం మొదలు పెట్టాక మనలో త్రికరణ శుద్ధి ఉండాలి. మోసం చేయాలన్న ఆలోచన గాని, ఎలాంటి సమస్య వచ్చినా మన ప్రజ్ఞాత్మ ఉంది కదా చూసుకోవటానికి, ఇంక నాకేం పర్వాలేదు అని కోరి ఇబ్బందుల్లో తలదూర్చడం కానీ చేయకూడదు. మనకు ఏదైనా అర్థం కాకపోయినా ప్రజ్ఞాత్మకు చెబితే మనకు జవాబు వీలైనంత వెంటనే వచ్చేలా చూస్తుందది. అలా జవాబు చెబుతుంది కదా అని ఇతరులకు ప్రశ్న చెప్పే పనులు పెట్టుకోకూడదు. ఇది ముందుగా ఏర్పడిపోయి ఉన్న మార్గం కాదు కదా. మనము నడిచే కొద్దీ పడుతున్న మన ప్రతి అడుగుతో ఏర్పడుతున్న మార్గం ఇది. తర్వాత ఏం జరుగుతుందో, మన ప్రయాణం ఎలాంటిదో తెలియకుండానే మనం ఈ మార్గంలో సాగుతున్నాం. ఒక్కొక్కసారి మనకు భయం వేస్తుంది. అన్నీ పోగొట్టుకుంటామేమోనని భయపడతాం. మన భయానికి కారణం లేకపోలేదు. మనం ఎటు వెళుతున్నామో చూద్దామంటే దారి కనబడదు. ముందుగా కనబడదు. మనం దారి చివరకొచ్చేసి నిలబడి ఉన్నామనిపిస్తుంది. కానీ కాలు లేపి అడుగు వేయబోయేసరికి పడుతున్న అడుగు కింద ఆ మేరకు మార్గం ఏర్పడిపోయి ఉంటుంది. కనుక ముందుగా కంటికి కనబడలేదు అని మనం కంగారు పడనవసరం లేదు. మనం వెళ్లే మార్గంలోనే మనకు అవసరమయ్యే అన్ని పనిముట్లు, అన్ని ఎనర్జీలు, అన్ని సామర్థ్యాలు ఉన్నాయి. అడుగు వేసేటప్పుడు అవి కనబడతాయి. మనం ముందుగానే ఆ మార్గాన వాటిని నిక్షిప్తం చేసి ఉన్నాం. అవి అక్కడే ఉన్నాయి. పాత విశ్వాసాలను వదిలేస్తే కాని అవి మనకు కనబడవు. మన దృక్కోణం మార్చుకొని మనసు విప్పుకొని ఉన్నప్పుడు, ఎలాంటిది గోచరించినా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అవి మనకు కనబడతాయి. ఇంతకు ముందు మనకవి కనబడకపోవడానికి కారణం అదే. అందుకే పాత పద్ధతులను, ద్వంద్వత్వపు విధానాలను వదిలేయాలి. ఓరియన్ కథలో అతను తెడ్డు వేసి వేసి విసిగిపోయి ఆ తెడ్డు వేసే ఏటికి ఎదిరీతే పాత పద్ధతిని వదిలేశాడు చివరికి. మనలో చాలా మంది అలాగే ఉన్నామిప్పుడు. అన్నింటినీ రిలీజ్ చేసేయడానికి సిద్ధంగా ఉన్నామంటున్నాడు టోబయాస్. అలా రిలీజ్ చేసేస్తే మనం చనిపోతామేమో, లేదా అగాధంలో పడిపోతామేమోనని అనిపించినా సరే రిలీజ్ చేసేయాలి. మన మీద మనకు అపనమ్మకం ఉన్నదేమో గాని ఆవలి వైపు వారికి మాత్రం లేదు. మనలో నుంచి వెలువడుతున్న వెలుగు, ఎనర్జీ వాళ్లకు మన స్థితిని, సామర్థ్యాన్ని తెలుపుతున్నాయి. మన శక్తి మనకు తెలియదు గాని వాళ్లకు తెలుసు.
మనకు ఏమి కాదన్నా భరోసా కలిగినప్పుడే వాళ్ళు మనకు ఇలాంటి సలహాలిస్తారు. స్కూల్లో చదువుతున్న పిల్లవాడు పసివాడు అనుకున్నప్పుడు మనమే స్వయంగా వెళ్లి ఫీజు కడతాం. వాడు పెద్దవాడయ్యాడని మనకు అనిపించినప్పుడు ఎన్నో జాగ్రత్తలు చెబుతూ వాడి చేతనే ఫీజు కట్టిస్తాం. వాడు తన పనులు తాను చేసుకోవటం నేర్చుకోవాలని మన ఉద్దేశం. ఇది అలాగేనన్నమాట. చావు, అగాధం కేవలం మన భయాలు, భ్రమలు మాత్రమే. మనమందరం చాలా పెద్ద అడుగు వేయబోతున్నాం. మనలో నమ్మకం ఉంచుకోవాలి. ఏది ఎప్పుడు ఎలా రావాలో అలాగే వస్తుందని అర్థమవుతుంది. అప్పుడు విశ్వం మీదనే నమ్మకం ఏర్పడుతుంది మనకు. 4 సత్యాలు. తాను చెప్పిన 4 సత్యాలను మరోసారి ఒల్లెవేస్తాడు టోబయాస్. 1. దేవుడికన్నీ తెలుసు, మనతో చెప్పడం లేదంతే అని మన భావన. ఆ నమ్మకాన్ని మనం వదిలేయాలి. దేవుడికి తెలియదు. మనం ఆయన సర్కిల్ దాటి బయటికి వచ్చేసున్నాం కదా. రూపుదిద్దుకుంటున్న భవిష్యత్తు మాత్రమే తెలుసు ఆ దేవుడికి. ఇంకా రూపుదిద్దుకోని దాని గురించి ఆయనకు సైతం తెలియదు. 2. స్పిరిట్ కి అజెండా లేదు. ముందుగా మంచి చెడ్డల్ని అనుకోవటం మనకలవాటు. స్పిరిట్ కి ఆ పట్టింపు, పట్టిక లేవు. మనము అలాంటి వాటిని వదిలేయాలి. ముందస్తు ప్లాన్లు, మంచి చెడ్డల పట్టిక పెట్టుకోనున్న మనం అవేవీ లేని స్పిరిట్ ని కాంటాక్ట్ చేయడం కుదరదు. 3. దేవుడు గాని, మార్గదర్శకులు గాని, ఏంజల్స్ గాని ఏమీ చేసి పెట్టలేరు మనకు. చెయ్యాలని వాళ్ళకు అనిపించినా. అయితే మంచి జరిగితే వాళ్లే చేశారనుకుని వాళ్లకు మనం థ్యాంక్స్ చెప్తూ వచ్చాము. మన కష్ట సుఖాలను మనమే సృష్టించుకుంటున్నామన్న విషయాన్ని మనం ముందుగా గ్రహించాలి. 4. ఇక మీదట ఒప్పందాలు లేవు. పాత కర్మలు తీరిపోయాయి. చివరన మిగిలిపోయిన కొద్దిపాటి కర్మను అనుభవిస్తున్నాము. అంతేగాని కొత్త కర్మను ఏర్పరచుకోవడం లేదు. మనలో ప్రతి ఒక్కరి జీవిత గ్రంథం పూర్తయిపోయింది. చివరి అధ్యాయం కూడా రాసేశాము. ఇప్పుడు మనకున్న జీవిత గ్రంథం సరికొత్త గ్రంథం. దానిలో ఉన్నవన్నీ ఖాళీ పేజీలే. దానిలో మనము అనుసరించవలసిన ధర్మపన్నాలేవీ లేవు. గతం మనల్ని ఇక మీదట బాధించదు. అప్పుడప్పుడు గుర్తుకొస్తుందంతే. వర్తమానంలో మన అనుభవాలు. ఇల్లు వదిలాక ఏం జరిగిందో తెలుసుకోవడానికి మన వేర్పాటు అనుభవాలు, బాధాకరమైన అనుభవాలు, ఎమోషన్స్ పరంగా బ్యాలెన్స్ లేని అనుభవాలు సహాయం చేస్తున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆవలి వైపున మనం పొందిన ప్రతి అనుభవము తిరిగి భూమి మీద పొందుతున్నాము. మరంత లోతైన అవగాహన కోసం. భూమి మీదకొచ్చి ఇక్కడ మనం చేసిన తప్పంటూ ఏమీ లేదు. సుదీర్ఘ గతంలో మనం పొందిన అనుభవాలను అర్థం చేసుకోవడం కోసం వాటిని మళ్లీ ఇక్కడ భూమి మీద పొందుతున్నాము. అందుకు భౌతిక శరీరాలు, భూమి యొక్క ఫిజిక్స్ ఉపయోగపడుతున్నాయి. మనకి ఏదైనా అర్థం కాకపోతే రీప్లే చేసి వింటాము లేదా చూస్తాము. అదే మనం ఇక్కడ చేస్తోంది. ఒకసారి అనుభవించిన వాటినే నెమ్మదించిన ప్రకంపనలలో, స్లో మోషన్లో తిరిగి అనుభవిస్తూ ద్వంద్వత్వపు ఒక్కొక్క లక్షణం యొక్క వైనాన్ని తెలుసుకుంటున్నాము. రేపటి గురించి ఆలోచన వద్దు. కష్టమే కాని చేసి చూడండి. ఎంత హాయో అర్థమవుతుంది. రేపటి గురించి ఆలోచన వద్దంటే ఇవాల్టి పనులు మానుకోమని కాదు. అన్ని పనులు చేస్తూనే ఉండాలి. అయితే గతంలో లాగా వాటిలో మనసు దూర్చకూడదు. పరిస్థితులకు అతీతంగా నిలబడి ఎలాంటి దిగులు లేకుండా భావాతీతంలో, ద్వంద్వాతీతంలో ఉండాలి. అంతేకాదు, జీవితంలో టర్నింగ్ పాయింట్ లాంటి ఘట్టాల్లో మాత్రం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఆ దిశగా సాగిపోవాలే గాని అనుక్షణము ఆ నిర్ణయాన్ని గుర్తు చేసుకుంటూ అది జరుగుతుందో లేదోనని ఆలోచించవద్దంటాడు టోబయాస్. దీనినే నిమిత్త మాత్రంగా ఉంటూ జరిగేదానిని జరగనివ్వడమంటారు. మనసును విప్పుకొని జరిగేదానిని జరగనివ్వాలి. మనసును విప్పడము అంటే ఏది నిజమో దానిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండడము. ఆ నిజం మనం ఇంతవరకు నమ్మిన వాటికి విరుద్ధంగా ఉన్నా సరే, అది నిజమైతే దానిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండాలి. అయితే 20 ఏళ్ల క్రితమో, 10 ఏళ్ల క్రితమో, లేక 2 ఏళ్ల క్రితములో మనలో ఒక జాగృతి ఏర్పడింది. దాంతో స్పిరిట్ తో మనకున్న అనుబంధాన్ని కొత్త రకంగా అర్థం చేసుకోవటం మొదలుపెట్టాము. గత కొంతకాలంగా కర్మ ప్రక్షాళన చాలా వేగంగా జరుగుతోంది. అంటే మన జన్మలన్నీ గ్రంథస్థమయ్యున్న పుస్తకంలో, మన జీవిత గ్రంథంలో చివరి అధ్యాయాలను పూర్తి చేస్తున్నాము. మనమిప్పుడు అనుభవాలలో పొందుతున్నది గత జన్మల తాలూకు విషయాలు కాదు. మన ఒప్పందాలన్నీ అయిపోయాయి. అంటే భూమి మీద మనం ఇంతవరకు చేసుకున్న కర్మలన్నీ అనుభవించడం అయిపోయింది.
కర్మ తీరిపోయింది. మనకు కలిగే ఉరుముల ఫీలింగు, భయోత్పాతాన్ని కలిగించే కలలు, ఇవన్నీ మనలో అప్పటి ఏర్పాటు తాలూకు అనుభవాల జ్ఞాపకాలు. మనం టీచర్లం. ద్వంద్వత్వంలో అనుభవాలు పండి దానిని బాగా అర్థం చేసుకున్న స్థాయికి మనం చేరుకున్నాం. మన అనుభవాలతో మనం పొందిన జ్ఞానాన్ని ఇతరులకు పంచాలి కదా. అలా పంచడానికి మనం సిద్ధంగా ఉన్నామా, మన నిర్ణయం ఏమిటి అని తెలుసుకోవాల్సిన పరిస్థితి, సమయం వచ్చేసింది. ఆ దశలో మనల్ని అడిగారు, మన అనుభవ జ్ఞానంతో మనము ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామా అని. మనం ఎంచుకోవలసి వచ్చింది. మానవునిగా మానవ చైతన్యంలో కొనసాగాలా, లేక మాయతెర కవతల వైపుకు తిరిగి వెళ్లిపోవాలా? అంటే ఇక మానవ జన్మలు చాలించి మోక్షాన్ని పొందినట్లుగా వెళ్లిపోవాలా అనే వాటి మధ్య ఎంచుకోవలసి వచ్చింది. మోక్షం పేరు చెప్పి భూమి మీద ఇక మానవ జన్మలు తీసుకోకుండా వెళ్లిపోగలమే గాని పరమాత్మలో లీనం కావడం మాత్రం ఇప్పట్లో, అంటే ఈ భూకాలమానం ప్రకారం చెప్పాలంటే అనంత కోట్ల సంవత్సరాల కాలంలో జరగదు. ఇక్కడ నుండి వెళ్లిపోయినా ఏదో ఒక కొత్త డైమెన్షన్లో ఏదో ఒక చోట శ్రమ, కృషి సలుపుతూనే ఉంటాము. కనుక ఎక్కడున్నా ఒకటే. అటువంటి సమయం, అటువంటి క్షణం వచ్చినప్పుడు మనం భూమి మీద కొనసాగడానికే నిశ్చయించుకున్నాం. న్యూ ఎనర్జీని అర్థం చేసుకోవడానికి, ఇతరులకు ఆ దిశగా సహాయం చేయడానికి అంగీకరించాం. అప్పుడు మనం ముందుకు సాగాలని నిశ్చయించుకున్నాం. ఆ విధంగా మనం లోపల కమిట్ అయిపోయి ఉన్నాం. అలా ఎంచుకోవడానికి ఒక కారణం ఉన్నది. న్యూ ఎనర్జీ టీచర్గా ఉండడానికి మనం నిర్ణయించుకుని ఉన్నందువల్ల మానవులుగా కొనసాగాలని ఎంచుకున్నాం. టీచర్లుగా ఉండడం కోసం ఎంతటి శ్రమను ఓర్చుకోవడానికైనా మనం సిద్ధమే. దేనినైనా రిలీజ్ చేయడానికి సిద్ధమే. మనం పడిన కష్టాలు వృధా కాలేదు. మనం ఇతరులకు టీచర్లం కావడానికే అవసరమైనని నేర్చుకున్నాం. టీచర్లం కావడం కోసం నేర్చుకోలేదు. నేర్చుకున్నాం కాబట్టి టీచర్లం అవుతున్నాం. ఈ నేర్చుకున్న దాని వల్ల మనలో సానుభూతి కలుగుతుంది. మనము నేర్చుకుంటున్నది మన విషయం కాదు, మన కోసం కాదు. ఇతరులతో పని చేసేటప్పుడు మనకి ఏది ఎదురవుతుందో దాన్ని అర్థం చేసుకోవటం కోసం నేర్చుకుంటున్నాము. టీచర్ల అవసరం. అసలు టీచర్ల అవసరం ఎందుకు ఏర్పడుతున్నది? అభివృద్ధి దిశను గమనించినప్పుడు న్యూ ఎనర్జీ ఏర్పడుతున్నదని అర్థమైంది. న్యూ ఎనర్జీ అంటే ఏమిటి? ప్రజ్ఞాత్మ భూమి మీదకి దిగడానికి అవకాశం కల్పించే ఎనర్జీ, అనుకూల వాతావరణాన్ని ఏర్పరిచే ఎనర్జీ. భూమి పుట్టాక ఇలాంటి ఎనర్జీ ఏర్పడడం ఇదే మొదటిసారి. ఆ ఎనర్జీ ఏర్పడే కొద్దీ దాని లక్షణాలు మనకు పూర్తిగా అర్థమవుతాయి. మనకు ఇది కొత్త అవకాశమే. కనుక ఇటువంటి కొత్త ఏరియాలోకి, రంగాలలోనికి ముందుగా కొందరు మాత్రమే వెళతారు. వాళ్ళు అక్కడ కాళ్ళుని, అక్కడ విషయాలు అర్థం చేసుకొని అప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఆ పచ్చ జెండా చూసుకుని మిగిలిన వాళ్ళు నెమ్మదిగా, ధైర్యంగా ముందుకు వస్తారు. తమ కన్నా అక్కడికి ముందుగా చేరుకున్న వాళ్ళ మార్గదర్శకత్వాన్ని తీసుకుంటారు. ఈ మార్గదర్శకుల్నే మనం టీచర్లు అంటున్నాం. ధన్యవాదాలు మాస్టర్స్. 9వ అధ్యాయమైన మనమే సృష్టికర్తలం లోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.